Amen. Any turns in your life, one thing you remember, that is God is with you. ఐదో వాక్యం. ఐదో వాక్యానికి వచ్చేతలకి స్టోరీ అంతా ఒక్కసారి తిప్పేశాడు దేవుడు. ఉన్న స్టోరీనంతా, యోసేపు ఉన్న స్టోరీనంతా ఒక్కసారి తిప్పాడు దేవుడు. దేవుడు నీ జీవితంలో కార్యము ప్రారంభిస్తే ఆయనకి సెకండ్ చాలు ఉన్న పరిస్థితులను తిప్పడానికి. అది ఎలాంటి స్థితే కానీ నీ జీవితంలో ఉన్నట్లయితే, నీవు దేవుడి చిత్తంలో ఉన్నట్లయితే, దేవుడి భయభక్తులు కలిగినట్టయితే, ఒక్క రాత్రి కాదు కదా, ఒక్క సెకండ్ చాలు ఆయనకి ద హోల్ చాప్టర్ని తిప్పేస్తాడు. ఎందుకంటే నువ్వు ఇంపార్టెంట్ ఆయనకి. హీ లవ్స్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను బట్టి చరిత్రను మార్చగలిగాడు దేవుడు. నిన్ను బట్టి దేవుని బిడ్డల సిచ్యువేషన్స్ని మార్చగలడు దేవుడు. ఇంకో విషయం చెప్తానండి, నిన్ను బట్టి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయగలడు, నిన్ను బట్టి సిచ్యువేషన్స్ని మార్చగలడు. ఆమేన్. ఎందుకంటే నువ్వంటే ఆయనకి ఇష్టం, నువ్వంటే ఆయనకి అంత ఇష్టం. ఆమేన్. తగ్గించుకున్న వాళ్ళంటే ఇంకా ఇష్టం ఆయనకి, తగ్గించుకున్న వాళ్ళంటే ఇంకా ఇష్టం ఆయనకి, ప్రేమ అంటే ఇంకా ఇష్టం ఆయనకి. నిన్ను బట్టి సిచ్యువేషన్స్ని మారుస్తాడు ఆయన. ఏం జరిగిందో తెలుసు? అక్కడ వాళ్ళిద్దరు కలగన్నారు. ఒకే రాత్రి ఒకే సమయంలో ఇద్దరు కల వచ్చింది. దే బోత్ గాట్ డ్రీమ్స్ సేమ్ నైట్. దే గాట్ డ్రీమ్ నాట్ ఫర్ దెమ్సెల్స్. వినండి, ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యం చెప్తా ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు కల వచ్చింది ఎందుకు అని వచ్చింది ఆ ప్రశ్న. కల ఎందుకు రావాలా వీళ్ళకి? సచ్చేది చేస్తారు, రేపో మొన్నాడు జరిగేది జరగదు. వీళ్ళు కల ఎందుకు రావాలా? కల ఎందుకు రప్పించాడు దేవుడు? నిజాలు బయటికి రావాలని. ఈ రెండు విషయాలు చెప్తా. కళల గురించి ఉంది కాబట్టి మీకు సైన్స్ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ కళలు వస్తుంటాయి. ఎందుకు వస్తాయి అని కూడా చెప్పేస్తాను. కళలు ఎందుకు వస్తాయి అంటే, ఇప్పుడు నేను అమెరికాకి ఈ ప్రాంతంలో పోవాలని నేను మనసులో పెట్టుకున్నా. పోయే విషయం కాదు, పోలేనులే అంటే మనం యూజువల్గానే మాటని చెప్తాను. నేను ఇక్కడ పోయి ఈ బర్గర్ తినాలా అనుకున్నాను అనుకో, అమెరికాలో ఈ స్థలం పోయి ఇక్కడ కూర్చొని, ఇక్కడ ఆ సముద్రం కాడ ఇట్లా కూర్చొని ఇట్లా ఉండి ఇట్లా చేయాలి, అబ్బాయి ఎంత బాగుంటుందిలే అనుకున్నాను అనుకో. ఈ ఆశ ఏం చేస్తుందంటే, ఈ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఉంటుంది మనకు. టూ బ్రెయిన్, సబ్కాన్షియస్ బ్రెయిన్, కాన్షియస్ బ్రెయిన్. కాన్షియస్ బ్రెయిన్ మనం చూస్తుండేది, వింటుండేది, చేస్తుండేది, చదువుతుండేది. సబ్కాన్షియస్ బ్రెయిన్ అనేది వెనకాల ఉంటుంది. ఈ ఆశ ఏమవుద్దంటే సబ్కాన్షియస్ బ్రెయిన్లో పోయి కూర్చుంటుంది. అబ్బా నేను సల్మాన్ ఖాన్ చేసుకుంటే బాగుంటుండే, లేకుంటే నేను ఈవెన్ చేసుకుంటే, అన్నీ ఏం చేస్తాయి? సబ్కాన్షియస్ బ్రెయిన్లో పోయి కూర్చుంటాయి. నువ్వు పనుకున్నప్పుడు నీ బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అవుద్ది కాబట్టి నీ సబ్కాన్షియస్ బ్రెయిన్ పనిచేయడానికి ప్రారంభిస్తుంది. ఆ సబ్కాన్షియస్ బ్రెయిన్లో నీకు ఉన్న ఏ కళలుగా నీకు చెప్తాయినండి. సబ్కాన్షియస్ బ్రెయిన్లో నుంచి వచ్చే కళలు వేరు. కొన్ని టైంలో నువ్వు లేచి ఉలిక్కిపడి కూర్చొని ఎందుకు ఈ కళ వచ్చింది అనుకుంటావే, ఆ కళ వేరు. ఇది నీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో నుంచి వచ్చిన కళ. నువ్వు ఉలిక్కిపడి లేచేది ఆయన ఇచ్చే కళ. ఆమేన్. అందరికీ కళలు మర్చిపోయే గుణం ఉందిడా. నేను ఫస్ట్ అత చెయ్యి. కొన్ని కళలు మీ జీవితంలో దేవుడి హెచ్చరిక ఇచ్చే కళలుగా ఉంటాయి. ఆ కళలను మాత్రము సీరియస్గా తీసుకోండి. అది దేవుడిచ్చే కళలు. అబ్రహాముతో దేవుడు కళలతో మాట్లాడాడు, యాకోబుతో కళలతో మాట్లాడాడు, మనతో కూడా కళలతో మాట్లాడతాడు. ఒకసారి ఉలిక్కిపడే కళ ఏదైనా వచ్చిందంటే దేవుడు నీతో ఏదో కాషన్ ఇస్తున్నాడు మాత్రం మర్చిపోవద్దండి. ఆమేన్. చాలాసార్లు దేవుడు ఎన్నెన్నో కళలు ఇస్తా, నీకు తెలియక నీ సబ్కాన్షియస్ మైండ్లో లేని కళలు వస్తే ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. దేవుడు నీకు ఏదో చెప్తున్నాడు. కళల భావాలు చెప్పేవాళ్ళు ఆ కళల భావాలు మీకు ఖచ్చితంగా వివరించును గాక. అందరికడికి పోవద్దండి. సేవకుడు ఎవరైతే దాన్ని వివరించగలిగారో వాళ్ళ కాడికే వెళ్ళి కళలు పంచుకోండి. ఎందుకంటే వాళ్ళు మాత్రమే వివరించగలరు. సో దేవుడు ఒక్క రాత్రికి ఒక రెండు కళలు ఇచ్చి ఉన్న పరిస్థితిని అంతా ఒక్కసారి తారుమారు చేసేసాడు. 6వ వాక్యంలో చూస్తే వారెందరూ ఇద్దరు చింతాకారులై బాధతో కూర్చొని ఉన్నారు. ఏంద్రా బాబా ఈ కళ అని చెప్పి వాళ్ళకి అర్థం కాల ఈ కళ ఏంటని. అప్పుడు యోసేపు వాళ్ళ దగ్గరికి వచ్చి
వాళ్ళ కలభావము చెప్పేటప్పుడు అంటే 8వ వాక్యంలో మనం చూసినట్లయితే 6వ వాక్యంలో కళ వివరణ 6 నుంచి 7 కళ వివరణ ఉంది. 8వ వాక్యానికి వస్తే యోసేపు మాట్లాడుతూ 2 మాటలు చెప్తున్నాడు. ఆడ ఒకటి ఏమంటున్నాడంటే నాతో చెప్పండి అంటాడు. అందుకు వారు మేము కలలు కన్నాం, వాటి భావం ఎవరు లేరు అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆదాయంలో ఉంది. ఎంత గొప్పోడు యోసేపు, బాబా బాబా బా. అది ఏం కలరా భయ్ చెప్పండి చెప్తా అనలా. అదేం పెద్ద కళ మీ కలంది. ఆ కళలు మస్తు చెప్పినాను రా భయ్, వివరించేది నాకు తెలుసుదో. మా ఇంట్లో ఫస్ట్ మస్తు కళలు చెప్పినా నేను. ఆ కళలన్నీ చెప్పింది ఇదో నెరవేరుతా ఉండయి. మీదెల్లా ఇంకా ఆ కళ ఏందో చెప్పరాదు, నేను చెప్తా అనలా. ఇది యోసేపు తగ్గింపు. దేవుని బిళ్ళరా, మన జీవిత యాత్రలో అది మంచిది జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా దేవునికి మాత్రమే మహిమ ఉండును గాక. ఏ కారణంగా దేవుని మహిమను మనం దొంగలించకూడదు. దేవుని ఘనత దేవునికి మాత్రమే ఉండాలి. ద గ్లోరీ గోస్ టు గాడ్, ద హానర్ గోస్ టు గాడ్. నువ్వు ఏమై ఉన్నావో ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. మనం ఏమై ఉన్నామో అది ఎందుకై ఉన్నామంటే మిక్కిలి దేవుని కృప వల్ల మాత్రమే ఉన్నాం. అందుకని అంటాడు కదా, మీరు మంచిదే కానీ చెడుదే కానీ ఏం జరిగినా మీరు బతుకున్నారంటే దేవుని చిత్తం కాబట్టి ఆయన కృప ద్వారా చేయగలమని చెప్పి మాత్రం చెప్పండి, కానీ నేను చేయగలను అని మాత్రం చెప్పొద్దండి అని ఉంది దేవుని వాక్యంలో. నా సామర్థ్యముతో నేను చేయలేదు, దేవుని కృపతో మాత్రమే చేయగలుగుతున్నాను. దేవుడు నేను ఒక స్థాయికి తెచ్చాడా, దేవునికి స్తోత్రం. దట్స్ నాట్ యువర్ మైట్, దట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుడి కృప నీ పట్ల. యోసేపు కనుగొన్నాడు చూడండి దేవుని బిళ్ళరా, నేను గొప్పోడు కాదు బాబా, నాలో ఉన్నోడు గొప్పోడు. నేను చెప్పలేను బాబా, ఆయన చెప్పితే చెప్తాను, ఎందుకంటే ఆయనే గొప్పవాడు.